ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు HR9 న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ RMOగా పనిచేస్తున్న డాక్టర్ విజయ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. హెల్త్ కమిషనర్ జె అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, DC HS రవిబాబు చేతుల మీదుగా బెస్ట్ డాక్టర్ అందుకున్నారు. అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అందించిన విస్తృత సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. 2023 సెప్టెంబర్లో అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి డిప్యూటేషన్ మీద వచ్చిన డాక్టర్ విజయ్ కుమార్ తనదైన శైలిలో రోగులకు విస్తృతమైన వైద్య సేవలు అందించి ఎంతో మంది ఆదర అభిమానాలను చురగొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్, DC HS రవిబాబు, ఆసుపత్రి స్టాఫ్ వీరందరి చొరవతో రిస్క్ తీసుకుని వాటన్నిటిని విజయవంతంగా కాపాడగలిగారని, ప్రజలందరూ కూడా అన్ని సౌకర్యాలు కలిగిన అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు కోరారు. తర్వాత పెట్రోల్ కూడా ఇక ఈయన బతకడు లక్షణ పోతారని చెప్పేసి ఊరు వాళ్ళు కూడా చాలా మంది చూసి వెళ్ళిపోయారు. అటువంటిది డాక్టర్ గారు విజయ్ కుమార్ సార్ అండి. చాలామంది ఇక్కడ కాదు ఖమ్మం తీసుకెళ్ళండి, లేక హైదరాబాద్ తీసుకెళ్ళండి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళండి కనీసం 10-15 లక్షలు కాకుండా అయితే నేను ప్రతిభని కూడా కాదేమో నాకు తెలిసి అయితే డాక్టర్ గారు ఉంటే అన్నాను. ఎక్కడికి తీసుకెళ్ళే పని లేదు, ఇక్కడే ఉంచుతా, ఇక్కడే ట్రీట్మెంట్ నడిపిస్తా, ఆయనకి తిరుగు లేకుండా ఇక్కడ నుంచి బయటికి పంపిస్తానని చెప్పేసి కరెక్ట్ 4 వారాలు ఉంచాను. ఆ 4 వారాలు కూడా అక్కడున్న సిస్టర్స్ కానీ డాక్టర్లు కానీ సిబ్బందికి, మిగతా సిబ్బంది అందరండి అసలు మాకు ఇంత ఇబ్బంది లేకుండా చూసుకునేవాళ్ళు. పోనీ నైట్ మెడిసిన్ కావాలన్నా కానీ మాకు ఏ ఇబ్బంది రాని చూడండి. బయట మెడిసిన్ సర్వసాధారణ రాలేదండి. ప్రతిరోజు పొద్దున్న డైలీ కూడా టెస్టులు చేసేవాళ్ళు. టెస్టులు చేసి అసలు ఏ పరిస్థితి ఎట్లా ఉంది, కిడ్నీ అయితే 8 పాయింట్కి వెళ్ళిపోయింది. అప్పటికే ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా డాక్టర్ గారికి ఒకటే అన్నాండి, 8 పాయింట్ 10 పాయింట్ కాడికి వెళ్ళినా సరే